హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో 7వ రెసిపీగా ఈరోజు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పటి వరకు 6 రకాల ప్రసాదాలను అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ప్రసాదాలన్నీ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మొత్తం కూడా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము. బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని 1/2 కప్ అంత జీడిపప్పుని వేసుకోవాలి. ఫస్ట్ అయితే జీడిపప్పుని కొంచెం రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత 10 నుండి 20 కిస్మిస్లు కూడా వేసుకుని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో బాదం పప్పును కూడా వేసుకోవచ్చు. అవి వేసుకున్నా సరే మంచి టేస్ట్గా ఉంటాయి. ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అని ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ అయితే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మరొక స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు అనేవి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఈ 2 ప్రాసెస్లు కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇలా ఈ 3 కప్పుల నీళ్లు మరుగుతున్నప్పుడు ఈలోపు రవ్వ అయితే వేగిపోయింది. ఈ రవ్వ అనేది పచ్చివాసన పోయి మంచి రంగు వస్తేనే మనకి రవ్వ కేసరి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మరిగించి పెట్టుకున్న 3 కప్పుల నీళ్ళని వేసేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్ళు అనేవి కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కలుపుకుంటూ అయితే ఈ రవ్వని దగ్గర పడనివ్వాలి. 2-3 నిమిషాలు కలిపేసరికి మనకి ఇలా దగ్గర పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది మనకి త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలి. ఇలా రవ్వ అంతా కూడా దగ్గర పడింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. స్వీట్ అనేది మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు తగ్గించి వేసుకోవాలి. 1.5 కప్ అనేది కరెక్ట్గా తీపి అనేది సరిపోతుంది. చల్లారిన తర్వాత రవ్వ కేసరి అనేది కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది కాబట్టి 1.5 కప్ వేసుకుంటే మీకు చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. షుగర్ అంతా కూడా కరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా అవుతుంది. కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలిపారంటే ఇలా రవ్వ అనేది దగ్గర పడుతుంది. రవ్వ అనేది మనకి చిన్న చిన్న ఉండలుగా కట్టినా సరే ఇలా కలుపుతున్నప్పుడు ఆ ఉండలన్నీ కూడా ఈ వేడికి అనేది కరిగిపోతాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, కొంచెం అంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు మంచి కలర్లో కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. రవ్వ కేసరి మంచి టేస్ట్లో రావాలంటే నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక వరలక్ష్మీదేవి వ్రతం నైవేద్యంగా మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.